మనం బయాలజీలో సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్లో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి మనం చెప్పుకున్నాం. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో వన్ ఈజ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, వన్ ఈజ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఇక్కడ నేను రాయలేదు కానీ చెప్తున్నా, రైబోజోమ్స్ అనేటివి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉంటాయి అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో రైబోజోమ్స్ అనేటివి ఉండవు. సో ఏంటంటే రైబోజోమ్స్ అనేటివి ఉంటాయి ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో, అది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉంటాయి రైబోజోమ్స్ అనేటివి, కానీ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో రైబోజోమ్స్ అనేటివి ఉండవు. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఫంక్షన్ ఏంటంటే ప్రోటీన్ సింథసిస్ అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఫంక్షన్ ఏంటంటే లిపిడ్ సింథసిస్. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఫంక్షన్ ఏమో ప్రోటీన్ సింథసిస్, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఫంక్షన్ ఏమో లిపిడ్ సింథసిస్. సో మీకు ఇదంతా అర్థమైందా? అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఇంకోటి ఏమో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో రైబోజోమ్స్ ఉంటాయి, అది ఇక్కడ నేను రాయలేదు కానీ చెప్తున్నా. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో రైబోజోమ్స్ అనేటివి ఉంటాయి, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో రైబోజోమ్స్ అనేటివి ఉండవు. సో అర్థమైందా ఫ్రెండ్స్? నేను ఇప్పుడు మీకు ఏంటంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం డయాగ్రామ్ చూపిస్తాను. సో ఇదే అన్నమాట ఎండోప్లాస్మిక్ రెటిక్యులం డయాగ్రామ్. ఇక్కడ చూసారు రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఇగో ఇవేమో రైబోజోమ్స్ అండి. ఇక్కడ స్మూత్ ఎండోప్లాస్మిక్ చూపిస్తున్నారు కదా, అందులో రైబోజోమ్స్ ఉన్నాయా? లేవు. అందుకే నేను చెప్పాను రైబోజోమ్స్ అనేటివి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉండవు. సో ఇది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఇలా ఉంటుంది. సో ఈరోజుకైతే ఇది టాపిక్. రఫ్ ఎండోప్లాస్మిక్ గురించి చెప్పాను. మీకు అర్థమైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. బాయ్ గైస్.